హాయ్ వ్యూయర్స్, వెల్కమ్. ఈరోజు ఈ సెషన్లో మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్, స్టాండర్డ్ డీవియేషన్స్, ఒక ఇచ్చినటువంటి ప్రాబ్లంలో రిస్క్ ఎంత ఉంది, రిటర్న్ ఎంత ఉంది, ఎలా ఉంది అనేటటువంటి దాన్ని మనం మెజర్ చేయబోతున్నాం. అయితే ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంది కావున దీన్ని మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనం ప్రాబ్లం చూసినట్టయితే a stock costing 120 rupees pays no dividends. ఆ స్టాక్ కాస్ట్ కొనుగోలు ధర 120 రూపాయలు ఉంది. బట్ ఈ స్టాక్ ఈ షేర్ అనేటటువంటిది డివిడెండ్ ని ఏమి కూడా ఇవ్వదు. The possible prices that the stock might sell for at the end of the year with the respective probabilities as follows. ఇక్కడ ఏం చేశాడంటే ఆ స్టాక్ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ప్రతి సంవత్సరం చివరన ఎంత ధరకు అమ్మొచ్చు అని చెప్పేసి ప్రైస్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ప్రాబబుల్ ప్రైసెస్. ఇచ్చాడు, మనకి ఇక్కడ ప్రాబబిలిటీ కూడా ఇచ్చాడు. ఈ స్టాక్ ని మనం 120 రూపీస్ కొంటే 1 ఇయర్ తర్వాత 115 రూపాయలకు అమ్ముదామని ప్రాబబుల్ ప్రైస్, దట్ ఈస్ ఎస్టిమేటెడ్ ప్రైస్. మళ్ళా 120 రూపీస్ అంటాడు, 125 రూపీస్ అంటాడు, 130 రూపీస్, 135 రూపీస్, 140 రూపీస్. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఎండ్ ఆఫ్ ది ప్రైసెస్. వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్రైస్? బిగినింగ్ ఆఫ్ ది ప్రైస్ is going to be 120 rupees. These are all going to be P1. P1 means end of the price అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు సెషన్స్ లో. ఎండ్ ఆఫ్ ది ప్రైస్, దాన్ని సెల్లింగ్ ప్రైస్, దాన్ని అలాగనే దీని బిగినింగ్ ఆఫ్ ది ప్రైస్ వచ్చేసి స్టాక్ కాస్టింగ్, ఇది పర్చేస్ ప్రైస్ అని కూడా చెప్పచ్చు. బిగినింగ్ ఆఫ్ ది ప్రైస్ ఆ స్టాక్ 120 రూపీస్ ఉందంట, ఏం డివిడెండ్ రావట్లేదంట. ప్రాబబిలిటీ వచ్చేసి 1, 0.1, 0.1, 0.2, 0.3, 0.2, 0.1 like that. The probability of chances of getting the price what we expect is going to be this much of chances is there అంటే ఇంత మనము ఆ ధరని 115 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాబబిలిటీ ఎంత ఉందంటే 0.1 ప్రాబబిలిటీ ఉంది. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్, అంటే మనం ఊహించింది జరగడానికి 0.1 ఛాన్స్ ఉంది అని అర్థం. ఆ తర్వాత క్యాలిక్యులేట్ ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటాడు, క్యాలిక్యులేట్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్ అంటాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి డైరెక్ట్ గా ప్రాబబుల్ రిటర్న్స్ ఇచ్చేవాడు, ప్రాబబిలిటీ ఇచ్చేవాడు. దాన్ని బేస్ చేసుకొని మనము ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేసేవాడు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, మనకి ప్రైస్ ఇచ్చాడు. ప్రైస్ ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ప్రాబబుల్ రిటర్న్స్ ని కనుక్కోవాలి. బేస్డ్ అపాన్ ది ప్రాబబుల్ ప్రైసెస్ మనం ఏం కనుక్కోవాలి? ప్రాబబుల్ రిటర్న్స్ ని కనుక్కోవాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో ప్రాబబుల్ రిటర్న్స్ ఇచ్చాడు, రిటర్న్స్ మల్టిప్లైడ్ విత్ ప్రాబబిలిటీ అండ్ టోటల్ ఇట్ బికమ్స్ అవర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ నథింగ్ బట్ ఆర్ బార్ అంటున్నాడు. ఇక్కడ ప్రైసెస్ ఇచ్చాడు కాబట్టి ప్రైసెస్ ని మనం రిటర్న్స్ లే కన్వర్ట్ చేయాలి. రిటర్న్స్ లకి ఎలా కన్వర్ట్ చేస్తాం? మనం మామూలుగా డివిడెండ్ ఈల్డ్ అనే దానికి ఏమని రాసుకున్నాం? ఫార్ములా D1 divided by P0 అని రాసుకున్నాం. అదే క్యాపిటల్ గెయిన్ అనే దానికి ఏం రాసుకున్నాం? P1 minus P0 divided by P0 into 100 అని రాసుకున్నాం. ఫైనల్ గా మనం రిటర్న్ కి ఏం రాసుకున్నాం? హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ కి D1 plus P1 minus P0 divided by P0 into 100 అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏమైతుంది, మనకి మనము ఈ ప్రాబ్లంలో డివిడెండ్స్ అనేవి లేవన్నాడు కాబట్టి డివిడెండ్ ఈల్డ్ అనేది ఈ ప్రాబ్లంలో అరైజ్ కాదు. కాబట్టి డివిడెండ్ ఈల్డ్ అనేటువంటి దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి రిటర్న్స్ అనేటప్పటికీ ఇక్కడ D1 లేదు కాబట్టి D1 ని మనం ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి మన రిటర్న్ ఏమైపోతుంది? P1 minus P0 divided by P0 into 100 అవుతుంది. ఈ ప్రాబ్లం వరకే గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఎందుకంటే ఈ ప్రాబ్లంలో డివిడెండ్స్ లేవు కాబట్టి
ఈ రిటర్న్ అనేటటువంటి ఫార్ములాలో ఉన్నటువంటి d1 ని నేను తొలగిస్తున్నాను. తొలగించినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? p1 - p0 డివైడెడ్ బై p0 ఇంటూ 100 వేసుకుంటే మనకు రిటర్న్స్ వస్తాయి. p1 ఏముంది ఇక్కడ? p1 వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ప్రైస్ ఎంత? ఒకసారి 115 రూపీస్, సెకండ్ టైం 120 రూపీస్, థర్డ్ టైం 125 రూపీస్, 130 rupees, 135 rupees, 140 rupees, like that P1 will be. Minus P0 is constant. What is P0? P0 is 120. P0 is given in the problem 120 rupees. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ఏం కనుక్కోవాలి? ప్రాబబుల్ రిటర్న్స్ కనుక్కోవాలి. ప్రాబబుల్ రిటర్న్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కనుక్కోవాలి. అంటే ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా ఇచ్చేవాడు. ఇప్పుడు మనకు ప్రైసెస్ ఇచ్చి మనమే ప్రాబబుల్ రిటర్న్స్ కనుక్కోవాలి, మనమే అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి, మళ్ళీ వేరియన్స్ చేయాలి, మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ చేయాలి. వీటన్నిటిని మనము ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఎక్సెల్ సహాయంతో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్సెల్ మనం చూసినట్టయితే ఎక్సెల్ ఎక్సెల్ అప్లికేషన్ లో వచ్చినట్టయితే మనం చెప్పుకున్నట్టుగా క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాబబుల్ రిటర్న్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా. ఆ విధంగా ప్రాబబుల్ ప్రైసెస్ ని తీసుకున్నాం. ఈ ప్రాబబుల్ ప్రైసెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉంటాయి కాబట్టి దీన్ని P1 అనుకున్నాం. మనకి P1 - P0 ఫస్ట్ కనుక్కోవాలి. ఎందుకంటే మనం రిటర్న్స్ కనుక్కోవాలి అంటే ప్రాబబుల్ రిటర్న్స్ ఫార్ములా వచ్చి P1 - P0 డివైడెడ్ బై P0 ఇంటూ 100. మీకు తెలుసు వాట్ ఈస్ P1? P1 is nothing but end of the price. P0 is nothing but beginning of the price. ఇప్పుడు ఫస్ట్ P1 - P0 చేద్దాం. ఎలా చేయాలి ఎక్సెల్ అని చెప్పాను? is equals to 115 rupees minus 120 rupees. ఎందుకు 120 రూపీస్ తీసుకున్నాం? మనం చూసాం ఇంతవరకునే ప్రాబ్లంలో ఆ స్టాక్ యొక్క కాస్ట్ కొనుగోలు ధర ప్రారంభంలో 120 రూపీస్ ఉందని చెప్పాడు. కాబట్టి దిస్ 120 రూపీస్ ఇస్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఎంటర్ కొట్టినట్టయితే మనకి వాల్యూ తెలుస్తుంది. -5 రూపీస్. దీన్ని పట్టుకొనేసి మనం సింపుల్ గా డ్రాగ్ చేస్తే వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 120 రూపీస్ - 120 0, 125 రూపీస్ - 120 rupees, 5 rupees, 130 minus 120, you will get the 10 rupees, 135 minus 120, 50 rupees. ఎందుకు 120 rupees ని తీసుకుంటున్నాం ఇక్కడ? బికాస్ మనకు తెలుసు P1 వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబబుల్ ప్రైసెస్, P0 వచ్చేసి కాన్స్టెంట్. వాట్ ఈస్ దట్ P0 వాల్యూ? P0 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 120 రూపీస్. అక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు, మనకి ఇంకా గుర్తుండాలి అంటే ఇక్కడ రాసుకున్నాం. P0 is equals to 120 rupees అని రాసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనకి దాని తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి P1 - P0 మనకు తెలుసు. P1 - P0 whole divided by again P0 into 100. That is equals to P1 - P0 ఆల్రెడీ మనం చేసాం ఇక్కడ కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటాం. Multiplied with divided by 120 rupees into 100. విద్యార్థులు గమనించాలి, ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ ఉన్నటువంటి P1 - P0 వాల్యూని డైరెక్ట్ గా తీసుకున్నాం. ఇంకోసారి తీసుకుంటున్నా చూడండి. is equals to P1 - P0 తర్వాత ఏముంది? డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై పెట్టాం. P0 వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ మనకు తెలుసు P0 is equals to 120 ఉందని. 120 into 100 minus 4.17 వాల్యూ వచ్చింది. ఈ minus 4.17 వాల్యూ వస్తే దీన్ని మనం జస్ట్ డ్రాగ్ చేసినట్లయితే మనకి దీస్ ఆర్ ది ప్రాబబుల్ రిటర్న్స్. ప్రాబబుల్ రిటర్న్స్ ఇలా ఇవ్వాల్సిన ప్రాబ్లంలో వాడు మనకి ప్రాబబుల్ ప్రైసెస్ ఇచ్చాడు. కావున మనం వాటిని ఆధారంగా తీసుకుని ప్రాబబుల్ రిటర్న్స్ ఉంటాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్ హౌ టు క్యాలిక్యులేట్ ది ప్రాబబుల్ రిటర్న్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. మనకు ప్రాబబుల్ రిటర్న్స్ ఉంటేనే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ని కనుక్కోగలం. ఈ ప్రాబబుల్ రిటర్న్స్ మళ్ళీ తీసుకొని సహాయంతో ప్రాబబిలిటీ సహాయంతో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కనుక్కోవాలంటే ఈ కాలమ్ ని మనం కాపీ చేసుకుంటున్నాం. కాపీ ఇక్కడ
Calculation of expected returns. Calculation of expected returns లో కంట్రోల్ వి. ఇక్కడ మనం గమనిస్తే అన్ని జీరోస్ వచ్చాయి. జీరోస్ వచ్చాయంటే ఎందుకు వచ్చాయి? ఇక్కడ పేస్ట్ వాల్యూస్ అని చెప్పాలి. పేస్ట్ వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి, అదర్వైజ్ అన్ని కూడా జీరోగా మారిపోతాయి. కాబట్టి మనం పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసి డివిజన్ చేసిన వాల్యూ కాబట్టి పేస్ట్ వాల్యూస్ అంటే అది ఆటోమేటిక్గా వాల్యూస్ తీసుకుంటారు. ప్రాబబిలిటీస్, ప్రాబబిలిటీ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి మనకి? అక్కడ ప్రాబ్లంలో ఉన్నాయి. ఆ ప్రాబ్లంలో ఉన్న ప్రాబబిలిటీస్ ని మనం తీసుకుని వద్దాం. ఆ ప్రాబబిలిటీస్ ఎంత ఉన్నాయి? నాకు ఇక్కడ గుర్తుంది 0.1, 0.2 ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ వాల్యూస్. అక్కడ నుంచి మనం ఇక్కడ ఎక్సెల్ తీసుకొని వస్తున్నాం 0.2, 0.1. సో దీస్ ఆర్ ది ప్రాబబిలిటీస్. మామూలుగా మనకి ఆర్ బార్ ఎలా వస్తుంది? ఆర్ బార్ ఇస్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ఐ ఇంటూ పిఐ. అంటే ఆర్ఐని పిఐతో మల్టిప్లై చేయగా వచ్చేటటువంటి వాల్యూని కూడితే వచ్చేదే మనకు ఆర్ బార్. అందుకోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆర్ఐ ఇంటూ పిఐ చేయాలి. ఆర్ఐ ఇక్కడ ఉంది, మల్టిప్లైడ్ విత్ పిఐ ఇస్ ఈక్వల్స్ టు -0.047. దీనికి మనము జస్ట్ డ్రాగ్ చేస్తే మన ఆర్ బార్ వాల్యూ తెలుసుకుంటాం. ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు 7.083. ఈ 7.083 ఎలా వస్తుంది? టోటల్ చేస్తే వస్తుంది ఇస్ ఈక్వల్స్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఏ వాల్యూస్ ని యాడ్ చేయాలో ఆ వాల్యూస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మనకి ఆర్ బార్ వచ్చింది. ఆర్ బార్ ఇస్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ఐ సమ్మేషన్ ఆఫ్ పిఐ ఇంటూ ఆర్ఐ. ఆర్ బార్ అనేది ఎలా వచ్చింది మనకి? ఆర్ బార్ ఇస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఈజ్, దీన్నే మనం ఇంకో పేరుతో కూడా ఏమని పిలుస్తామంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆర్ అని. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈ ఆఫ్ ఆర్ బార్ అంటాం. ఇది ఎలా వచ్చింది అంటే సమ్మేషన్ ఆఫ్ ఆర్ఐ పిఐ. ఈ రెండింటిని చేయడం వల్ల మల్టిప్లై చేయగా వచ్చిన ప్రోడక్ట్ టోటల్ చేయగా వచ్చింది మనకి ఆర్ బార్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తెలిసిపోయాయి మనకి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మనము స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి బేస్డ్ ఆన్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. స్టాండర్డ్ డీవియేషన్ వేరియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ప్రాబబుల్ రిటర్న్స్ ని, ప్రాబబిలిటీ వాల్యూస్ మనం తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ స్టెప్ లో మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్ చేయాలి. కంట్రోల్ బి పేస్ట్. సో ఇప్పుడు నేను ప్రాబబుల్ రిటర్న్స్ ని, ప్రాబబిలిటీస్ ఇక్కడ తీసుకొని వచ్చాను తర్వాత ఏం చేయాలి? ఆర్ఐ మైనస్ ఆర్ బార్. ఆర్ఐ ఇక్కడ ఉంది, దగ్గర ఉంది. మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి జనరల్ గా ఇంతవరకు ప్రాబ్లమ్స్ లో ఆర్ఐ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రైసెస్ ఇచ్చారు వాళ్ళు. కావున ప్రైసెస్ ఆధారంగా చేసుకుని మనం ఆర్ఐ కనుక్కున్నాం. ఎట్లా కనుక్కున్నాం ఆర్ఐ అనేది మీకు తెలుసు. వాడు ఇచ్చినటువంటి ప్రైసెస్, ప్రాబబుల్ ప్రైసెస్ ఆధారంగా చేసుకుని ప్రాబబుల్ రిటర్న్స్ కనుక్కున్నాం. ఈ ప్రాబబుల్ రిటర్న్స్ ఏవి? ఈ ప్రాబబుల్ రిటర్న్స్ తీసుకొని ప్రాబబుల్ రిటర్న్స్ ని ప్రాబబిలిటీతో మల్టిప్లై చేయగా మనకి ఏమొచ్చింది? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చిన తర్వాత వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్ కనుక్కోవాలి. కాబట్టి ప్రాబబిలిటీ రిటర్న్స్ ని, ప్రాబబిలిటీని మనం ప్రాబ్లమ్ లో బేస్ గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆర్ఐ మైనస్ ఆర్ బార్ చేయాలి. అంటే మనకు వచ్చినటువంటి ప్రాబబుల్ రిటర్న్స్ ని ప్రతిసారి ప్రాబబుల్ రిటర్న్స్ లో నుంచి కనుక్కున్నటువంటి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ని తీసివేయాలి. కనుక్కున్నటువంటి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మనకి ఇక్కడ ఉంది ఆర్ బార్. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబుల్ రిటర్న్స్ ఎంత ఉంది? -4.17 మైనస్ ఇది ఎంత వాల్యూ? 7.083 ఉంది. సో ఎంటర్ ఎంత వచ్చింది మనకి? -11.25 వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే
ఇక్కడ తీసుకున్నటువంటి 7.083 అనేది ప్రతిసారి తీసేయాలి కాబట్టి ఈ D54 అనేటటువంటిది ఫిక్స్ చేశారు. అంటే ఆ సెల్ మారదు. ఇక్కడ ఉన్నటువంటి సెల్ మారుతాయి. ఒకసారి -4.17, మళ్ళీ నెక్స్ట్ టైం 0.00, నెక్స్ట్ టైం 4.17, 8.33 ఈ సెల్ వాల్యూస్ మారుతాయి. మైనస్ తర్వాత ఉన్నటువంటి D54 అదేంటి D54 లో 7.083 ఉంది. ఈ 7.083 మారదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేయాలి అంటే ఆ D54 అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను, మీకు కనబడతా ఉంటుంది D54. ఇక్కడ ఆ D54 సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో F4 కొట్టండి, అదే లాక్ అయింది. లాక్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ డాలర్ సింబల్ వస్తుంది మనకి. ఈ డాలర్ సింబల్ వచ్చింది అంటే ఈ సెల్, ఏ సెల్ అయితే D54 ఉందో ఆ సెల్ ప్రతిసారి అదే వాల్యూని తీసుకుంటారు. ఏ వాల్యూని? 7.083. ఎందుకు? RI వాల్యూస్ మాత్రం ఇక్కడ మారుతూ పోతాయి. R బార్ ఒకే ఒక వాల్యూ ఉంది, అది మనం కనుక్కున్నాం. ఆ వాల్యూనే ప్రతిసారి రిపిటేటివ్ గా లెట్ చేయాలి కాబట్టి దాన్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే -11.25 వచ్చింది. ఇప్పుడు now you just drag the values, you will get the RI minus R bar. ఒకవేళ సార్ నేను దీన్ని ఇలా లాక్ చేయకుండా, అంటే D minus D bar కాకుండా ఒకవేళ ఈ వాల్యూ నేను తీసిపడేస్తున్నా, తీసేసాక is equals to -7.083 ఎంటర్ కొట్టేసిన, దాన్ని లాక్ చేయకుండా. ఇప్పుడు నేను ఈ వాల్యూని డ్రాగ్ చేస్తున్నాను, నాకు ఈ వాల్యూస్ వస్తాయంటే రావు. ఇది చూడండి ఏమొచ్చింది. అది ఏం చేస్తుంది అంటే ఎక్సెల్లో ఈ సెల్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ సెల్, దాని తర్వాత ఇలా తీసుకుంటూ పోతుంది. అది ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి? F4 వాడాలి. F4 వాడి డాలర్ సింబల్స్ సెట్ చేస్తే ఆ సెల్ వాల్యూ లాక్ అయిపోతుంది. లాక్ చేయడము, హౌ టు లాక్ ది సెల్ అనేది ఇక్కడ చెప్తున్న ఎక్సెల్ లో ఉపయోగపడుతుంది మీకు. నేర్చుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ. ఈ వాల్యూ ఏదైతే 7.083 ఉందో ఇది ఫిక్స్డ్ గా ఉండాలి ప్రతిసారి నాకు. కాబట్టి ఆ D54 ఆ సెల్ అడ్రస్ D54 ఎట్లా వస్తుంది మీకు ఫస్ట్ రోజే చెప్పేస్తాను. ఈ D కాలంలో 54 రోలో ఉంది కాబట్టి దాన్ని D54 అంటాం. ఈ D54 ని సెలెక్ట్ చేసిన తర్వాత F4 క్లిక్ చేస్తే అది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టి మళ్ళా వాల్యూస్ డ్రాగ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూస్ మారుతాయి. దీస్ ఆర్ ది రియల్ వాల్యూస్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? RI minus R bar whole square చేయాలి. is equals to RI ఎక్కడ ఉంది? RI minus R bar వచ్చేసింది ఆల్రెడీ, దాన్ని మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయాలంటే multiplied with the same value. Again you have to click on the same cell. Then enter. This is the value. Because minus value, if multiplied twice, minus into minus it becomes plus. Now you just drag the values. After finding out the RI minus R bar whole square, what we need to do is we have to multiply with the PI. PI, where is the PI? Here the probability values multiplied with enter. Now we don't need to fix this cell. ఎందుకు ఫిక్స్ చేయకూడదు? ప్రతిసారి ఒకసారి దీంతో, రెండోసారి సెకండ్ వాల్యూతో, ఇక్కడ సెకండ్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. కాబట్టి మనం ఏ సెల్ ని కూడా లాక్ చేయకుండా జస్ట్ వచ్చిన వాల్యూని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ థర్డ్ దాంతో మల్టిప్లై చేసుకొని ఇక్కడ మనకు వాల్యూస్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి? టోటల్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు sum bracket open, then bracket close. You will get the value 34.90. దీన్ని ఏమంటాము అంటే వేరియన్స్ అంటాం. వేరియన్స్ is equals to
variance formula is variance is equals to summation is indication for total, summation of pi bracket of ri minus r bar whole square is equals to 34.90. After getting the variance, what we have to calculate? We have to calculate the standard deviation. Standard deviation is indicated with sigma variance. Where variance value square root that becomes our solution. Now, how to find out the square root for variance? Base value 34.90%. దీనికి మనము రూట్ కనుక్కుంటే వచ్చేటటువంటి వాల్యూ it becomes standard deviation. So that is equals to wait. That is equals to square root ela cheyali s is equals to sqrt bracket open, take this value then close the bracket, enter, you will get the 5.9070. This is our standard deviation value. Here we have to increase the size of the value, font size 28. So now if you observe, there are after bracket there are so many decimals, after point there are so many decimals. How to reduce the decimals also? We have to reduce the decimals to only 2 decimals. Here if you observe, in the general, in the number item, there is a increase of decimals and another one is decrease of decimals. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం ఎన్ని డెసిమల్స్ కావాలంటే అన్ని డెసిమల్స్ కి తగ్గించుకోవచ్చు. మనకి 5.91 అనేది మన యొక్క స్టాండర్డ్ డీవియేషన్. వేరియన్స్ వచ్చేసి 34.90%. దిస్ ఇస్ ఆల్సో పర్సెంటేజ్ 5.91%. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏమేం చేసాం అనేది ఒక్కసారి చూద్దాం. ప్రైసెస్ ఆధారంగా చేసుకుని ప్రాబబుల్ రిటర్న్స్ అనుకున్నాం. ప్రాబబుల్ రిటర్న్స్ ని ప్రాబబిలిటీతో మల్టిప్లై చేసి కూడగా వచ్చినటువంటి దాన్ని ఆర్ బార్ గా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆర్ బార్ ప్రాబబిలిటీస్ రెండు వచ్చిన తర్వాత ప్రాబబుల్ రిటర్న్స్ ని ప్రాబబిలిటీని తీసుకొని మనం ఆర్ఐ మైనస్ ఆర్ బార్ ఒకసారి, ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ చేసాం రెండోసారి. మళ్ళీ మూడో లైన్ లో ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ ని ప్రాబబిలిటీతో మల్టిప్లై చేసాం, మనకు వేరియన్స్ వచ్చింది. వేరియన్స్ వచ్చిన తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ కి స్క్వేర్ రూట్ కనుక్కుంటే వచ్చేదే స్టాండర్డ్ డీవియేషన్. దాని స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అనేది సూచిస్తాం. అది ఎంత వచ్చింది స్టాండర్డ్ డీవియేషన్ అంటే 5.91% వచ్చింది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి వాల్యూస్ ని ఒక్కసారి మనము స్లైడ్స్ లో గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసాం. తర్వాత the formula for calculation of probable returns is equals to r is equals to d1 plus p1 minus p0 divided by p0 అనుకున్నాం. బట్ ఈ లెక్కలో డివిడెండ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ డివిడెండ్ రిమూవ్ చేసేసి ఓన్లీ p1 మైనస్ p0 మాత్రం చేసాం. ఇక్కడ ఒకవేళ డివిడెండ్ ఉంటే డివిడెండ్ కూడా చేసి ఉండాల్సింది. ఇక్కడ డివిడెండ్ లేదు కాబట్టి ఫస్ట్ మనం p1 మైనస్ p0 చేసాం. ఎలా చేసాం? p1 మైనస్ p0 అనేది స్థిరంగా ఉంటుంది. అది ఎంత ఉంది? p0 అంటే 120 రూపీస్ ఉంది. ఈ p1 మాత్రం మారుతూ వెళ్ళే అప్పుడు p1 115 అయింది. 115 మైనస్ 120 ఇది. సో మళ్ళీ అగైన్ 120 మైనస్ 120 ఇలా చేస్తే మీకు వచ్చాయి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, రేపు నేను చేసుకునేటప్పుడు ఎలా వచ్చింది వాల్యూ అని
కన్ఫ్యూజన్ లేకోకుండా. సో మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే P1 అంటే ఏంటి, P0 అంటే ఏంటి అనేది పూర్తిగా విద్యార్థులకు అర్థమైందని. అలాగనే 125 minus 120 అంటే that means P0 is constantly changing because every year this values are changing. That is P1. So P0 is 1. After finding out P1 minus P0 values, divide by P. That means just find divided by 20 into 100 will be minus 4.17. ఆ విధంగా చేస్తే మళ్ళీ 0 divided by 20 into 100 ఇది వాల్యూ వస్తుంది. ఆ విధంగా 5 divided by 120 into 0 చేస్తే వాల్యూస్. ఆ విధంగా ఇవన్నీ చేస్తే మనకి వాల్యూస్ వచ్చాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ప్రాబబుల్ రిటర్న్స్ గా గుర్తుంచుకొని ఈ ప్రాబబుల్ రిటర్న్స్ సహాయంతో మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ స్లైడ్ లో చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అక్కడ వచ్చినటువంటి ప్రాబబిలిటీ రిటర్న్స్ అన్నిటిని కూడా మనము ఫర్దర్ స్టెప్ లో వచ్చినటువంటి ప్రాబబిలిటీ రిటర్న్స్ తీసుకున్నాం. లెక్కలో ఇచ్చినటువంటి ప్రైసెస్ ఆధారంగా తీసుకొని క్యాలిక్యులేట్ చేసిన ప్రాబబిలిటీ రిటర్న్స్ ఇక్కడ తీసుకొని వచ్చాం. ఈ ప్రాబబిలిటీస్ డైరెక్ట్ గా ప్రాబ్లం లో ఉన్నట్టు తీసుకొని వచ్చాం. తర్వాత మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ చేయాలి అంటే RI మైనస్ PI చేయాలి. కాబట్టి RI ఇంటూ PI చేసాం. RI ఇంటూ PI అంటే దిస్ minus 4.17 multiplied with 0.1 we will get the RI into PI. Like that we have done for each and every item, and finally we have added all these items. Then it becomes 7.083%. This is our R bar or expected return. That is nothing but summation of PI into RI or RI into PI. RI into PI or PI into RI both are going to be the same. So after finding out the expected returns, again we have to calculate the variance and standard deviation of returns for measuring the risk. ఇంతవరకు చేసింది రిటర్న్స్ ని మెజర్ చేసాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ని. ఆ రిటర్న్స్ లో ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని తెలుసుకోవడం కోసం వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ మామూలుగానే అక్కడ ఉన్నటువంటి ప్రాబబుల్ రిటర్న్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. ప్రాబబుల్ రిటర్న్స్ తీసుకున్న తర్వాత ప్రాబబిలిటీ వాల్యూస్ తీసుకున్నాం. ఈ రెండు కూడా ప్రాబ్లం లో ఇచ్చినటువంటి సహాయంతో మనం ఇక్కడ RI మైనస్ R బార్ చేయాలి. RI మైనస్ R బార్ ఎలా చేసాం, RI వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి minus 4.17 అని. minus 4.17 అని ఉంటే ఇక్కడ మనం minus 4.17 మైనస్ R బార్ ఎంత వచ్చింది, R బార్ వాల్యూ మనం ఒక్కసారి చూసుకుందాం. R బార్ వచ్చేసి 7.083. R బార్ is equals to ఇక్కడ రాసుకున్నాం. R బార్ is equals to 7.083%. సో R బార్ ని మనం ప్రతిసారి తీసేయాలి. దీంట్లో నుంచి -4.17 లో నుంచి -7.0837 తీసేస్తే సో అక్కడికి -11.25 వస్తుంది. అలాగా అన్ని చేయడం వల్ల మనకి ఈ వాల్యూస్ వచ్చాయి RI మైనస్ R బార్. ఎందుకు సార్ ఇక్కడ -4.17 లో నుంచి -7.083 ని లెస్ చేస్తే ఈ వాల్యూ రెండు మైనస్ వాల్యూ కాబట్టి రెండు కూడి మైనస్ సింబల్ తో ఈ వాల్యూ చూపించాం. అలాగని ఇక్కడ 0 minus 7.083 అంటే సో 7.08 అంటే ఇక్కడ 2 డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి 3 తీసుకోలేదు, 0.8 వచ్చింది. ఆ విధంగా మనం చేసేసాం RI మైనస్ R బార్. ఆ తర్వాత RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ ఎలా చేసాం మనం ఎక్సెల్ లో -11.25 ఇంటూ -11.25 మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది 126.563. మళ్ళా -7.08 మల్టిప్లై విత్ -7.08 మల్టిప్లై చేయగా 50.1736 రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ చేసాం. హోల్ స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళా వచ్చిన వాల్యూని ప్రాబబిలిటీతో మల్టిప్లై చేసాం. అంటే 126.563 ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రాబబిలిటీస్ 0.1, 0.1, 0.2, 0.3 ఈ ప్రాబబిలిటీస్ తో ఈ RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ ని మల్టిప్లై చేయగా
మనకి 12.66, 5.02, 1.7 ఇవన్నీ వచ్చాయి. వీటిని మనం కూడాము. ఎందుకు కూడామంటే వేరియన్స్ ఫార్ములా ఏమిటంటే సమ్మేషన్ ఆఫ్ పిఐ బ్రాకెట్ ఆఫ్ ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్, అది కూడా 34.9% వచ్చింది. ఈ 34.9% ని దీనికి మనం ఏమనుకున్నాం, వేరియన్స్ అనుకున్నాం. వేరియన్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ దానికి మనం స్టాండర్డ్ డీవియేషన్ అనుకోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ అనుకోవాలంటే ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే వేరియన్స్ ఎంత వచ్చింది, 34.90% వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 34.90% is equals to 5.91%. This is the problem how to solve when the prices are given in a problem. Prices ఇస్తే మనం ప్రాబబుల్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసేటటువంటి అవసరం ఉంది. కాబట్టి this problem is something different to the earlier problems. Thank you for watching this video.